ఎన్డీఏ కూటమి సర్కార్ వైఎస్ఆర్సీపీకి షాక్ ఇవ్వడానికి రెడీ అయిందా? గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలపై ఎంక్వైరీకి రెడీ అయిందా అంటే అవుననేలానే పరిణామాలు వేగంగా జరిగిపోతున్నాయి. దీంతో ఇప్పటికే వరుసగా కేసులతో హాట్ గా మారిన ఏపీ పాలిటిక్స్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలకు వేదిక అవుతాయనే టాక్ నడుస్తోంది. ఏపీలో ఇక లిక్కర్ ఫైల్స్ అలజడి. కాక మీద ఉన్న ఎంపీ కృష్ణదేవరాయలు చెప్పినట్లుగానే సరైన ముగింపు వచ్చే వరకు పోరాడతారా? ఏపీలో గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందని కూటమి నేతలు ఆరోపిస్తూ వచ్చారు. దానికి కొనసాగింపుగా పార్లమెంట్లో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు అంకెలతో సహా వైఎస్ఆర్సీపీ భారీగా అవినీతికి పాల్పడిందంటూ ఆరోపించారు. అదే ఊపులో కేంద్ర హోంమంత్రిని కూడా ఇదే అంశంపై కలిశారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుని కూడా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో చోటు చేసుకున్న లిక్కర్ పాలసీ స్కామ్ కంటే కూడా ఏపీ స్కామ్ చాలా పెద్దదని, 4,000 కోట్ల వరకు వైఎస్ఆర్సీపీ నేతలు విదేశాలకు తరలించారని టీడీపీ ఎంపీ లావు ఆరోపించడం సంచలనం సృష్టిస్తోంది. 90,000 కోట్ల వరకు మద్యం విక్రయాలు సాగితే అందులో 18,000 కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుందనేది లావు ఆరోపణ. వాటిలోనే 2,000 కోట్లను హైదరాబాద్ కి చెందిన సునీల్ రెడ్డి దుబాయ్ కి తరలించారంటున్నారాయన. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగితే అసలు వాస్తవాలు బయటకి వస్తాయంటున్నారాయన. మరోవైపు వైఎస్ఆర్సీపీ మాత్రం ఇది తమపై కక్ష సాధింపు అని డైవర్షన్ పాలిటిక్స్ అంటూ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో లిక్కర్ ఫైల్స్ ఓపెన్ అవుతాయనే ప్రచారం ఓ రేంజ్ లో సాగుతోంది.